యువత మత్తు పదార్థాలకు మద్యానికి బానిసలు కావద్దని, సంఘ విద్రోహక చర్యలకు పాల్పడొద్దని జగిత్యాల డీఎస్పీ రవీందర్ రెడ్డి హితవు పలికారు. కోరుట్ల అల్లమయ్య గుట్ట ప్రాంతంలో ఆయన ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుట్టుపక్కల కొత్త వ్యక్తులు కానీ అనుమానాస్పద వ్యక్తులు కానీ సంచరిస్తే 100 నెంబర్కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సరైన పత్రాలు లేని 85 ద్విచక్ర వాహనాలు, 8 ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాటన్ సెట్స్లో కోరుట్ల, మెట్పల్లి, కదలాపూర్, మేడ్పల్లి పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన మీ అల్లమయ్య గుట్ట మంచి కోసం, అదేవిధంగా మన కోరుట్ల పట్టణము, మన మొత్తం మెట్పల్లి సబ్ డివిజన్ మంచి కోసం చేస్తున్నాం. ఎటువంటి అంటే ఇప్పుడు మనకు రకరకాల దొంగతనాలు అవుతున్నాయి, లేకపోతే ఇప్పుడు మనం చాలా విలేజ్లలో చాలా ఊళ్ళలో చూస్తున్నాం. చిన్న పిల్లలు అంటే 10th ఇంటర్మీడియట్ పిల్లలు కూడా గాంజా తాగుతున్నారు. వాళ్ళు దొంగతనాలకు లేకపోతే పేగాండ లాంటి వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. వాటిని నివారించడానికి మేము ఏం చేస్తున్నామంటే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్, అంటే ప్రతి పట్టణంలో ఏదైనా ఒక బస్సుని తీసుకొని బస్సులో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను కానీ ఇళ్లను కానీ సెట్ చేస్తాము. అదేవిధంగా ఏదైనా వెహికల్స్ కానీ ఇంకేమైనా కాంట్రాబ్యాండ్ అంటే ఏమైనా అంటే మనం నిషేధిత వస్తువులు అంటారు. కాంట్రాబ్యాండ్స్ అంటే నిషేధిత వస్తువులు ఏముంటాం, మేము వాటిని సీజ్ చేస్తాం. సీజ్ చేసి అది ఆ సంబంధిత వ్యక్తులను కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అల్లమయ్య గుట్టాలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ బస్సులో ఉంటుంది, సిఆర్ నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు బయట నుంచి ఎక్కడి నుంచే కాల్ చేసి సార్ ఇలా జరుగుతుందని కూడా చెప్పొచ్చు. అర్థమైందా? ఇప్పుడు మొత్తం ఈరోజు దగ్గర ఒక 100 బండ్లు సీజ్ చేయడం జరిగింది మీ కాలనీలో. ఆ 100 బండ్లను కూడా మేము తీసుకొని పోతాం. పేపర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్గా పేపర్స్ ఉంటే ఆ పేపర్స్ వెరిఫై చేసి పంపడం జరుగుతుంది. నంబర్ లేకుండా, లేకపోతే కొన్ని బండ్లకు నంబర్ లేకుండా దొంగతనంగా తీసుకొచ్చిన బండ్లు కూడా కావచ్చు. వాటి ఉంటే మాత్రం వాళ్ళకి సంబంధించి ఎవరి దగ్గర అయితే సీజ్ చేసినామో వాళ్ళని ప్రాపర్గా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీ దగ్గర బిజినెస్ చేసిన కూడా ఉన్నారు కదా. మీకు షాప్ ఉంటుంది, కిరాణా షాప్ ఉంటుంది, లేకపోతే ఒక మంచి ఇల్లు ఉంటుంది. మీరు డెఫినెట్గా వాటి షాప్లో కానీ ఇంట్లో కానీ మీకు ఎంత పద్ధతిగా సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఏం పెట్టుకోవాలి? సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే ఒక పోలీసు ఉన్నట్టే లెక్క.